కాబట్టి నేను ఈ నుండి మా నిజాంపూర్ నుండి క్రిస్టియన్ కాలనీకి నడవాలంటే డబ్బులు కావాలి. ఆ నుండి అక్కడికి మరి 100 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు ఉండేది. అయితే ఆ నుండి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. వెళుతూ ఉన్నప్పుడు నాకు చెప్పులు కరెక్ట్గా ఉండేవి కాదు. చెప్పులు వేసుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఒక చెప్పు తెగేది, ఒక చెప్పు తెక్కుంటూ ఇంకొక చెప్పు ఉండేది. ఇక నడుచుకుంటూ వాళ్ళ విశ్వాస ఇంటికి వెళ్ళాలి అని అంటే ఒక చెప్పు పట్టుకునేది, ఒక చెప్పు వేసుకునేది. పినిస్ కూడా ఉండకపోయేది ప్రేమిట్లారా. ఆ పినిస్ పెట్టుకోవాలన్నా కూడా, పినిస్ పెట్టుకోవాలన్నా అంటే గల్లీలకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. అయితే ఆ పినిస్ కూడా దొరకకపోయేది. ఎవరు చూడట్లేదు కదా అని చెప్పు పట్టుకొని ఒక చెప్పు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి. అది దేవునికి జ్ఞాపకం చేశాను. ప్రభువా, నేను అలా నడిచిన రోజులు ఉన్నాయి కదా, నువ్వు నన్ను గమనిస్తున్నావా, నన్ను చూస్తున్నావా ప్రభువా అంటే ఒక ప్రేయర్కి వెళ్ళాలి అంటే అంత కష్టపడుకుంటూ వెళ్ళేదాన్ని. ఏంటన్నాను, చెప్పులు లేని పరిస్థితుల్లో కూడా నడుస్తూ మరి వెళ్ళి ప్రార్థన చేసి అక్కడ ఆమెను ఒక బినీస్ అడుక్కొని ఆ బినీస్ చెప్పుకు తొడుక్కొని వచ్చిన రోజులు ఉన్నాయి ప్రేమికులారా. ఇప్పుడు చాలా రెడీమేడ్ అయిపోయినది. దేవుడు ఇట్లానే నేను వస్తాయి కాదు. కష్టకాలంలో నీవు ఎంత ఎదుగుతూ ఉంటే ఏంటిదండి, నువ్వు ఎదగాలి అంటే ఏం చేయాలి? పడాలి, కష్టపడాలి. అలా చాలా రోజులు వచ్చాయి. అలాంటి స్థితిలో కూడా నా తండ్రి నన్ను చేయి విడిచిపెట్టలేదు, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టలేదు. ఆ కష్టకాలంలో కూడా మా డాడీకి, మా నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సిక్కయ్య అన్నాడు మా నాన్న. 30 రూపాయలు ఒక ఏంటిదండి సిరప్, 30 రూపాయలు కావాలని అంటే 30 రూపాయలు లేని పరిస్థితి. మా నాన్నకు అది ఇంపార్టెంట్. ఆ సిరప్ కావాలంటే మా అన్నయ్య వాళ్ళు వేరే దగ్గర ఉండేది. మా నాన్న, మా చెల్లి, మా అమ్మ, నేను నలుగురం మేము ఒక దగ్గర ఉండేది. అయితే ఆ 30 రూపాయలు కావాలని అంటే 30 రూపాయలు లేని పరిస్థితిలో ఉన్నాను. చాలా గమనించాలి. అయితే నేను వెళ్ళాను. ఎక్కడ మా నాన్నకి ఇప్పుడు సిరప్ పోయాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలి, 30 రూపాయలు కావాలి. ఇప్పుడు 30 రూపాయలు మనకు ఒక మామూలు అనుకుంటాం, అంతేనా కదా? ఆ 30 రూపాయల కొరకు మరి ఒక పక్కి ఎదురింటామని అడిగి, అదనమ్మ ఒక 30 రూపాయలు ఇవ్వవా, నేను మళ్ళీ నీకు తిరిగి ఇస్తాను అని చెప్పి ఆ 30 రూపాయలు తీసుకొని మరి సిరప్ తెచ్చి మా నాన్నకి ఇచ్చి, నేను నీకు సాయంత్రం వరకు నేను ఇస్తానని చెప్పి ప్రార్థనకు నడుచుకుంటూ వెళ్ళి ప్రేమికులారా అక్కడ ప్రార్థన చేసినందుకు, వాళ్ళకు 50 రూపీస్ పెట్టినందుకు మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఆమెకు తిరిగి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ప్రేమికులారా. హల్లెలూయా. అలాంటి పరిచర్య చేసిన రోజులు ఉన్నాయి. ఈ నా పరిచర్య ముందు ఈ గొప్ప భక్తులది ఎంత గొప్పది, నాది ఎంత చీమంత కూడా కాదు ప్రేమికులారా. యోబు ఎప్పుడు రాత్రులు గడుపుతూ ఎప్పుడు తెల్లవారుతుందా, ఈ యొక్క ఆయాసంతో నేను గడపలేకపోతున్నాను, ఇటు అటు పొర్లుతూ ఉంటే ఆ యొక్క కురుపులు ఏమైపోతున్నాయన్నా, ఆ పుండ్లు ఏమవుతున్నాయి, కురుపులు కుచ్చుకోపోతున్నాయి. మంచానికి తాకుతే కురుపులు ఏమైపోతాయేమో, తాకుతూ ఉంటే ఏమైతాయి, నొప్పి లేస్తుంటాయి, రక్తాలు కాలుతూ ఉంటాయి. ఇక ఎందుకు ప్రభు ఈ జీవితం అనే పరిస్థితి వస్తుంది. ఇక నాకు ఎందుకు ఈ బ్రతుకు, అయ్యో రక్తాలు కాలిపోతూ ఉంటాయి, అటు ఇటు మరి పొర్లి ఇంకా ఇప్పుడు తెల్లారుతుంది, నేను ఎప్పుడు మరి ఈ యొక్క ఉదయం ఏంటిది సూర్యుడిని ఎప్పుడు చూస్తాను అన్న పరిస్థితి యోబు చెప్తూ ఉన్నాడండి.
ఇక్కడ యోబు అంటున్నాడు, మరి చూడండి, ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకునుదును, తెల్లవారు వరకు ఇటువాడు పొరులుచు ఆయాసపడుచుదును అంటూ ఏమంటున్నాడు, నా దేహము ఏంటిది, పురుగులతోనూ మట్టి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. పురుగులు కూడా చూసారా, ఎంత బాధకరం అండి. చిన్న బాధ వస్తే ఏదన్నా కింద ఏదన్నా కుడితే కానీ ఏదన్నా ఏంటిదండి, ఏదైనా మనం వంట చేస్తుంటే ఏదైనా కింద నొప్పు కాలితే మనం ఎంతో తట్టుకోలేకపోతాం. ఈయన పురుగులతో నిండిపడి ఉన్నాయంట. ఆ పురుగులు ఆయన ఎంత ఇబ్బంది పాలు చేస్తూ ఉండవచ్చు కదా. నేనేమన్నా అలాంటి పరిస్థితి ఉన్నా చెప్పు. ఇప్పుడు నా వేసేదంటే దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారు. చిన్న సమస్య రాగానే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, ఎదుటో వెళ్ళిపోతుంటారు. మనకి ఇలాంటి శ్రమలు వచ్చాయా చెప్పండి? ఏదో మనకు తగిన మాత్రము మనం ఎంత భరిస్తామో అంతే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమ, నువ్వు తట్టుకోవా అని కూడా చూస్తాడు. నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళిపోతే అదే వెళ్ళిపోతావు, కానీ తట్టుకొని నిలవబడితే అదే నీకు గొప్ప ఏంటిదండి, సాక్ష్యంగా ఉంటాం, దేవుడికి సాక్షిగా ఉంటాం. ఇక్కడ చూడండి, అలాంటి పరిస్థితిలో ఉంటూ దేహమంతా పురుగులతో నిండుకొని ఉంది, మరి పెళ్ళతోనూ కప్పుబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు చూడండి, నా దినములు నేతగాని వాడి కంటేను వడిగా గతించుచున్నది, నిరీక్షణ లేక అవి క్షయమై పోచున్నది. నా జీవము వంటి ఊపిరియే నా జ్ఞాపకము చేసుకొనుము, నా కన్నులు ఇక మేలు చూస్తాయా చూడయా. హల్లెలూయా. ప్రభువా, నేను మంచి చూస్తానా? ఇక నా కన్నులతో నేను మంచిగా ఏది నేను చూస్తానా? చాలా మంది అనుకుంటారు, ప్రభువా, ఇప్పుడు కొంతమంది ఉపవాసాల దినాల్లో కూడా ఉంటున్నారు అనుకోండి, ఉండే వాళ్ళు అనుకుంటారు, ప్రభువా నాకు మేలు జరుగుతుందా, నేను నా కన్నులతో చూడగలుగుతానా? అంతేనా కదా. కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, నా మనవరాలు నా కన్నులతో నేను చూడగలుగుతానా, పెళ్ళిళ్ళు చూస్తానా అని కొంతమంది అనుకుంటారే. మనము కూడా ఇక్కడ ఈయన కూడా అంటున్నాడు, నాకు మేలైనది జరుగుతా నేను చూస్తానా? ప్రభువా, నేను చూడగలుగుతానా? మంచి చూస్తానా? నేను నా ఆరోగ్యంగా ఉండేది నేను చూస్తానా అని ఆయన ఎవరు అనుకుంటున్నారు? యోబు అనుకుంటున్నాడు. అయ్యా, నాకు ఇక్కడ చూడండి, మరి నీవు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకో. నువ్వు జ్ఞాపకము చేసుకుంటే నేను మేలైనది చూడగలుగుతాను, నేను నా ఆరోగ్యమును నేను చూడగలుగుతాను, నాకు ఆరోగ్యం ఇచ్చేది నేను చూడగలుగుతాను ప్రభువా. కాబట్టి నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. దేవుని దగ్గర మనము దీన మనసు కలిగి దేవుని దగ్గర నీవు మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా నీకు ప్రత్యుత్తరం ఇచ్చువాడయించున్నాడు. శత్రువుల చేతిలో నుండి, అపవాది చేతిలో నుండి నిన్ను విడిపించే దేవుడు అయించున్నాడు. ప్రేమిలారా, కానీ నీవు కరెక్ట్గా నిలవబడాలి, కరెక్ట్గా దేవునిలో ఉండాలి. అప్పుడే దేవుడు నీ పట్ల కార్యములను చేయవాడేయుచున్నాడు. ఊరికనే దేవుడు కార్యములు చేయవాడు అని నువ్వు అనుకోవడం కాదు, కానీ నువ్వు ప్రార్థన జీవితం గడుపుతూ దేవుని దగ్గర మరి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల కార్యములు చేయవాడేయుచున్నాడు. అయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా. నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో, నీ కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నావో, నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావో, నీ భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావో, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావో, అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా. అయ్యా, నేను చూసుటకు, నేను కళ్ళారా చూసి నేను సంతోషించుటకు నీవు నాకు నీ కృపను దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీకు తప్పకుండా యోబు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో నీవు కూడా ఆ విధంగా ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడండి, నీకు విడుదలనిచ్చి నీవు మేలైనది మరి చూసేలాగున దేవుడు చేస్తాడు. ఆయన జ్ఞాపకము చేసుకో అంటూ నా కన్ను ఇక మేలును చూస్తుందా అంటూ ఏమంటున్నాడు, నన్ను చూచువారు కన్ను
ఇక మీదట నన్ను చూడదు, నీ కన్నులు నా తట్టు చూచును గాని మూసుకొనునా? నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదనా? మనోవేదనను బట్టి మూలుగా చుండెదను. చాలండి. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడంటే, కావున నేను నా నోరు మూసుకొనునా? ఆత్మవేదన కొలది నేను మాట్లాడదనా? మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. ఏంటిది? మనోవేదనను బట్టి నేను మూలుగుచున్నానని ఈ యొక్క యోబు చెప్తూ ఉన్నాడు. యోబు, నేను చాలా వేదనకరంగా ఉన్నాను, నిజంగా నేను చాలా బాధల్లో ఉన్నాను. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే చాలా చక్కగా ఉంది, నేను చదువుతాను, మీరు వినండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కదా, వారి దినములు కూలివారి దినములు వంటివి కావా? నీడును మిగుల ఆపేక్షించి దాసుని వలెను, కులిమి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను ఆశలకే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఆయాసముతో కూడిన రాత్రులు నియమింపబడి ఉన్నవి. నేను పండుకునేటప్పుడల్లా ఈ మాటలు చదివి నేను చాలా బాధపడి ఉన్నాను. చూడండి ఇక్కడ ఎంత బాధకరంగా, ఆశలేకి జరుగు నెలలు నేను చూడవలసి వచ్చాను, ఆయాసంతో కూడిన రాత్రులు. ఆయన ఇక్కడ చూసినట్లయితే ఆయాసంతో కూడిన రాత్రులు అదేవిధంగా నాకు నియమింపబడి ఉన్నవి. ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గడిచెదనా అని ఆయన అనుకుంటున్నాడట. ఇంకా అక్కడ ఉన్నది ఏంటంటే, అని అనుకుందును తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుచున్నాను. ఎందుకు ఆయాసపడుచున్నాను? నా దేహము పురుగులతోనూ మట్టి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా ఏంటిది పగులుచున్నది. హల్లెలూయా. చూసారా? రాత్రులు ఏమైపోతుందట? ఆశ కలుగుతుంది. ఏంటిది ఆశ? జరుగు నెలలు నేను చూడవలసి వచ్చేనే, ఇలాంటి పరిస్థితి నేను చూడవలసి వచ్చేనే. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నాయి, బాధలు నియమింపబడి ఉన్నాయి. చూసారా? ఆయాసంతో కూడిన మరి రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పడుకునుచున్నప్పుడల్లా నా ఏంటిదట, నేను ఎప్పుడు లేస్తాను ప్రభువా, నేను ఎప్పుడు లేచి కూర్చుంటాను ప్రభువా, ఈ రాత్రి ఎప్పుడు గడిచిపోతుంది, అటు ఇటు పొర్లుతూ బాధపడుతున్నాడట. ఆ పురుగు ఏంటిదండి? ఆ కురుపులు ఏంటిదండి? మనము ఒళ్ళంతా కురుపులు ఉంటే ఎలా ఉంటామో చెప్పండి? పడుకోగలుగుతామా చెప్పండి? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను పడుకోలేకపోతున్నాను, ఎప్పుడు తెల్లవారితే నేను ఎప్పుడు సూర్యుడిని నేను చూడగలుగుతాను. అలాంటి పరిస్థితులు యోగుకు వచ్చినాయి. మనం ఎంతటి వారమండి? చిన్న ప్రయాస, చిన్న బాధ అయితేనే మనం తట్టుకోలేని పరిస్థితి. నిన్నటి దినమున నేను ప్రార్థన మధ్యాహ్నం నేను ప్రేర్ చేసుకున్నాను. నేను విజువల్గా చేసుకుంటూ నా యొక్క గత కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను బాధపడుతున్నాను. ఏమన్నానంటే, అప్పుడు నాకు బైక్ లేదు, ఏమీ లేదు, నడుచుకుంటూ మరి డబ్బులు ఉంటేనేమో ఆటోలో వెళ్ళేది, లేకపోతే నడుచుకుంటే అక్రమంతో పాపంతో నిండుకున్న దేశంలో నుండి ఈ యొక్క పిల్లలను ఆ యొక్క ఏంటిది కుమారులకు చేసి ఉన్నారు. ఆ కుమారులు తండ్రి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు ఏమై ఉన్నారండి? విధవరాండ్లుగా అయిపోయి ఉన్నారు. ఈ ముగ్గురు మరి రూతు, ఓర్పా, నయోమి. ఇప్పుడు వీరి జీవితాల్లో చేదు జీవితం ఏర్పడి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? ఈ యొక్క నయోమి మళ్ళీ తిరిగి మరి యూదా బెత్లెహేము దేశానికి తీసుకొని వస్తూ ఉంటుండే మార్గంలోనే మధ్యలోనే ఈ ఓర్పాను రూతును అడుగుతుంది. ఏమనంటే, అమ్మ, నేనైతే వయసు మళ్ళిన దాన్ని ఇచ్చున్నాను, మళ్ళీ నేను కని పిల్లలను మీకు మరి పెళ్ళిళ్ళు చేయలేని స్థితిలో ఉన్నాను. కాబట్టి మీరు మీ ఇళ్ళకు వెళ్ళి మీరు మళ్ళీ చక్కగా
నూతనమైన జీవితాన్ని గడపండి అని ఆ యొక్క నయోమి చెప్పినప్పుడు, ప్రేమిలారా ఓర్పు మా అత్త మంచిగా చెప్పి ఉన్నది కదా, నేను వెళ్తానని తను మళ్ళీ అదే దేశానికి మరి తిరిగి వెళ్ళి తన ఆ తల్లిగారింటికి తిరిగి వెళ్తుంది. కానీ రూతు మాత్రం ఏమంటుంది, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అత్తమ్మా, నేను అక్కడికే వస్తాను, నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు, మరి నీ వాళ్ళే నా వాళ్ళు అని ఆ యొక్క రూతు మరి చెప్తుంది. కాబట్టి రూతు అతతో వెళ్ళిపోయి ప్రేమిట్లారా ఆ యొక్క మళ్ళీ తిరిగిపోయిన ఆ యొక్క చేదు జీవితాన్ని మళ్ళీ తిరిగి దేవుడు తన జీవితాన్ని మధురముగా మరి రూతు ద్వారా, బోయాజు ద్వారా దేవుడు ఆ బిడ్డలను ఆస్వాదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇదంతా మరి థియరీ ఏంటున్నది, ఇదంతా ప్రాసెస్, ఇదంతా మనం చెప్పాలంటే కష్టము. కానీ మరి చిన్నగా నేను క్లుప్తంగా చెప్పి ఉన్నాను. అలాంటి జీవితంలో మరి ఏంటిదండి ఇక్కడ ఏమని అంటున్నారంటే, ఆమె చూడండి, ఆమె సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖము కలుగచేసెను గనుక నన్ను నయోమి అని పిలవకండి. నన్ను ఏంటిది నయోమి అని పిలవకండి. ఎందుకంటే నా జీవితంలో చేదు జీవితం ఉండి ఉన్నది. నా బ్రతుకులో ఏది కాని పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను. నేను మధురమైన దానను కాదు, నేను చేదు జీవితము నాలో ఉంది. మరి కాబట్టి మీరు నన్ను ఆ విధంగా పిలవకండి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చేశాడు, నాకు చాలా దుఃఖము కలగచేశాడు. ఎందుకు కలగచేస్తాడు సర్వశక్తిమంతుడైన దేవుడు? నీకు దుఃఖం కలిగించడం కాదు, నీ ద్వారానే నీ పాపములే నీకు అడ్డుబండలుగా వస్తూ ఉన్నాయి. ప్రియమిట్లారా, నీవు చేసిన పాపమే. వెళ్ళదన్న స్థలానికి మనం వెళ్తూ ఉంటాం, వద్దన్న పనులు చేయడం ప్రారంభిస్తాం. దేవుడు చెప్పక ముందే మనం వెళ్ళిపోవడం ప్రారంభిస్తాం. దేవుడు చెప్పక ముందే మనము అన్ని విధాలుగా చేయడం ప్రారంభిస్తాం. అది దేవుడికి మరి వ్యతిరేకమైన జీవితం కాదా? హల్లెలూయా. దేవుడు నిన్ను చెప్పాడా మోయాబు దేశానికి వెళ్ళమని? నిన్ను చెప్పాడా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు సుఖంగా ఉంటావని? నీకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కాదు, సంతోషం వచ్చినప్పుడే దేవుడు. ఆ ప్రేమిట్లారా లేదే, నీవు కష్టంలోనైనా, నష్టంలోనైనా, బాధలైనా, ఇరుకులైనా దేవుడు ఆయన సర్వశక్తిమంతుడని నేను నమ్మి విశ్వసించు. అద్భుతాలకు కాదు ప్రేమిట్లారా, నువ్వు అద్భుతాలకు కాదు. దేవుడు నీకు నిజమైన రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం కావాలని కోరుకో. అది నీకు కావాలి. చూడండి, చిన్న కరువు రాగానే, చిన్న కష్టం రాగానే దేవుడు నాకే చేశాడు ఒకడే ఏడుస్తూ ఉంటారు. అంతేనా కాదా? నీ రక్షణ కొరకు ఏడుపు. ప్రభా నేను నిత్యము, ప్రభా నా జీవిత కాలమంతా నీలో ఉండడానికి ఏ లోకంలో నేను ఏ దానికి కూడా మరి పడిపోకుండానట్లు నువ్వు నన్ను నిత్యము కాపాడు ప్రభు అని ప్రతి క్షణము, ప్రతి దినము నీ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉండు. హల్లెలూయా. చూడండి, చిన్న కష్టం రాగానే ఆమె బాధపడుతుంది. నా దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకు దుఃఖం కలగచేశాడు. చాలా మంది అంటారు, నన్నే చూశాడా దేవుడు, నేనే ఒప్పడ్డానా? ప్రేమిట్లారా, నీవు ఒప్పడింది దేవునికి మంచితనంగా ఒప్పడతావు. నా బిడ్డ ఆశీర్వదింపబడాలని ఒప్పడతావు. నిన్ను దేవుడు ఎప్పుడు ఏంటిదండి, నువ్వు ఎప్పుడు బాధపడాలని ఉండడము దేవునికి ఇష్టం లేదు. అంతేనా కాదా? చాలా మంది అంటారు, దేవునికి నేనే అన్యాయం చేశానా, నేను ఇంత ప్రార్థన చేస్తాను, నేను ఇంత దేవుని మరి ఆరాధిస్తూ ఉన్నాను. ఇవాళ నేను యోగ కొరకు కూడా చదువుతూ, వీళ్ళ కొరకు చదువుతూ నేను చాలా ఏడ్చి ఉన్నాను. ప్రేమిట్లారా, మరి ఆ యొక్క వాక్యము తగులుతుంటే నా హృదయం, నా గుండె కొట్టుకుంటుంది. నేను నిన్నటి దినమును కూడా, ఆదివారం దినమున చాలా ఏడ్చాను. నేను దేవుని దగ్గర అందరం కలిసి ప్రార్థన చేసుకుంటే, ప్రభువా ఏంటయ్యా ఎన్ని సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను, ఏంటి పరిస్థితి ఇలాగే ఉందని నేను బాగా ఏడుస్తూ ప్రార్థన చేశాను. కానీ దేవుడు ఇవాళ దినమున చూడండి, వాక్యం ద్వారా దేవుడు మరి మాట్లాడుతూ దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఏదైనా ఆయన చిత్తం లేని ఏది జరగదు. ప్రియులారా, ఆయన చిత్తమే మరి దేవుడు నెరవేర్చు అడిగించున్నాడు. మన కష్టాలు వస్తే సంతోషంగా ఆహ్వానిస్తాం.
మరి బాధలు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాం. ఈ భక్తులు మరి ఈ విధంగా దేవుని యొక్క గ్రంథంలో, పరిశుద్ధమైన గ్రంథంలో లిఖితమై ఎందుకై ఉన్నాయంటే ఎన్ని కష్టాలైనా వారు భరించి ఉన్నారు. ఎన్ని శ్రమలైనా కూడా వారు మరి దేవుడి దగ్గర మరి పొందుకోవడం జరిగి ఉన్నది. కష్టాలతో పాటు సంతోషాన్ని కూడా అనుభవించి ఉన్నారు. మనకు వీలు పడిన దాంట్లో ఒక్క చిన్న రవ్వంత కూడా పడట్లేదు మన కష్టాలు, అంతేనా? సర్వశక్తివంతుడు నాకు చాలా దుఃఖము కలగచేసిందంటే కలగచేయడా నీకు నాకు? దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తే కలగచేయడా? దేవుని మాటకు మరి ప్రేమలో లోబడగా ఉంటే కలగచేయడా దేవుడు? చూడండి, ఒక దగ్గరికి వెళ్ళమన్నాడంటే భర్తని పట్టుకొని భర్త చెప్పిన వెంటనే, కొంతమంది భర్తలు ఎలా ఉంటారండి, నడు నేను చెప్పిందే చేయాలంటారు, అంతేనా కాదా? నడు పెళ్లి చేసుకోగానే ఏమంటారు, నేను చెప్పిందే చేయాలి, నీ నడవడికలు కాదు నా నడవడికలు నడవాలా. కానీ ప్రేమిట్లారా, మనమిద్దరం ఎవరి నడవడికలో నడవాలి? దేవుని నడవడికలో నడవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కాబట్టి భర్తకు లోబడాలి ఉన్నది. కాబట్టి భర్తకు లోబడ్డది ఆ యొక్క మోయాబు దేశము, యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశముకు వెళ్ళి చాలా శ్రమలు పడి తిరిగి మరి ఇటు మరి యూదా బెత్లెహేము దేశానికి వచ్చి ఉన్నది. ప్రేమిట్లారా, చాలామంది మరి ఏమంటున్నాడంటే అన్ని కష్టాలు చూసి మళ్ళీ తిరిగి వచ్చి ఉన్నది. కాబట్టి నా దేవుడు నాకు దుఃఖము కలిగే, సర్వశక్తిమంతుడు నాకు దుఃఖము కలిగ చేసేదని ఆ విధంగా చెబుతూ మరి అంటూ, నన్ను నయోమి అని పిలవకండి, నేను ఏంటిదట, నేను మారాను ఇచ్చున్నాను, కాబట్టి నేను మారాను అని పిలవండి అని చెప్తుంది. హల్లెలూయా. చేదు అనే జీవితాన్ని ఆమె మరి పేరు పెట్టుకొని చెప్తుంది. చేదు అని పిలవండి నన్ను అని చెప్తూ మరి ఆ యొక్క మాట ఆ యొక్క నయోమి చెప్తుంది. ఇంకొక కొన్ని రెఫరెన్స్ మనం చూద్దాం.